వ్యామోహం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతున్నారు, ధైర్యం లేనటువంటి వాళ్ళు మృత్యువుని పొందుతున్నారు, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు మృత్యువుని జయిస్తూ ఉన్నారు. మృత్యువు ఎన్ని రూపాల్లో వస్తుందో మనకి చెప్తున్నారు కదండి. మృత్యువు ఎలా వస్తుంది? మనం పిలుచుకుంటే వస్తుంది, మనం సంకల్పించుకుంటే వస్తుంది, మనం ఆహ్వానిస్తే వస్తుంది, మన పనుల వల్ల మాత్రమే వస్తుంది. నిజానికి మృత్యువు అన్నది లేదు. మృత్యువు కావాలి అని నేను సంకల్పం చేసుకుంటే సిద్ధిస్తోంది. ఆ సంకల్పం చేసుకునేది ఎట్లా? తినకూడని పదార్థం తినడం అనే ద్వారా మృత్యువుని నేను సంకల్పం చేసి పిలిచాను. అయిపోయిందా? ఎలా వచ్చింది? అది కడుపు నొప్పి రూపంలో వచ్చింది, బీపీ పెరగడం రూపంలో వచ్చింది, తీపి తింటే మర్నాటికి షుగర్ లెవెల్స్ హై అవ్వడం రూపంలో వచ్చింది. ఇది తాత్కాలికమైనటువంటి మృత్యువు, శాశ్వతంగా. శాశ్వతంగా తర్వాత వస్తుంది. ఇలా మృత్యువుని ధైర్యం లేని వాళ్ళు లోబడుతూ ఉంటే ధైర్యం ఉన్నవాళ్ళు జయిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే చెప్తున్నారు. ఎట్లా జయిస్తారంటే, ఉత్పతతి అనాదరేణ ప్రతిబుజ్యమాన నైనం మృత్యురివాత్తి భూత్వా ఏవం విద్వాన్యో వినిహంతి కామాన్. అతను అభిధ్యాయ, బాగా ధ్యానం చేసే, అభిధ్యాయ మామూలుగా ధ్యానంగా, ధ్యాయ అంటే ధ్యానం, అభి అంటే బాగా, అభిధ్యాయ చాలా బాగా ధ్యానం చేసి, ఉత్పత్తి తాను బాగా పైకి లేచి, నిహన్య అనాదరేణ ప్రతిబుజ్యమాన, అనాదరణతో దానికి ప్రతిస్పందించకుండా దానిని నిహతి, చంపుతున్నాడు. దేన్ని చంపుతున్నాడు? మృత్యువుని. మృత్యువుని ఎలా సంహరిస్తున్నాడు తెలివిగలవాడు అంటే, మృత్యువు నాకు ఆకర్షణీయమైనటువంటి ఆహార రూపంలో ఎదురుపడితే, నాకు పనికిరాందే కానీ ఆకర్షణీయంగా ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి? దాన్ని అనాదరేణ, దాన్ని నిర్లక్ష్యం చెయ్యాలి, అనాదరించాలి. ఇక్కడ హైదరాబాద్లో మాత్రమే ఉండే ఒక పదం చెప్తాను. ఏమంటారు? అంజాన్ కొట్టడం. అంజాన్ కొట్టడం అంటారు. అంటే పట్టించుకోరు. ఎలా అనాదరణ? ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పారు, అదే ఉదాహరణ ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాం. అంటే చెప్పిందే చెబితే మనసులో స్థిరపడుతుందని కొత్త ఉదాహరణలు కాకుండా పాతవే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని వింటున్నామండి, శ్రద్ధగానే వింటున్నాం. ఇక్కడ ఆ మురుక్కాల వాసన వస్తోందా అన్న సంగతి చాలామంది గుర్తించలేరు. ఇక్కడ మంచి అగరొత్తులు పెట్టారన్న సంగతి కూడా చాలామంది దృష్టిలోకి రాదు కదా. అంటే ఏం జరిగింది? అక్కడ పిలిచి మంచి వాసన వస్తుంది, బాగుందా అని ఎవరో అడుగుతున్నారు పక్క నుంచి, అగరొత్తులు పెట్టి బాగుంది కదా అని. వింటున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? దీని మీద దృష్టి ఉన్న వాళ్ళకి అటు వాసన తెలీదు, బాగుందా అన్న ప్రశ్న కూడా వినపడదు. అనాదరణ. ఈ అనాదరణ మొట్టమొదట మనం కాన్షియస్గా అభ్యాసం చేయాలి. నేను పట్టించుకోకూడదు, నేను వినాలి గనక, వాళ్ళు పిలుస్తున్నా నా మనసు డైవర్ట్ కాకూడదు, దాని మీద నా దృష్టి వెళ్ళకూడదు, చెప్పే విషయం మీదే ఉండాలి. ఎందుకంటే మిగిలినవన్నీ రోజంతా ఉంటాయి, ఈ గంటో గంటంబావో గంటన్నరో దీని మీద దృష్టి కేంద్రీకరిస్తే తర్వాత మనం కావాలంటే రోజంతా మిగిలిన విషయాలకు పెట్టచ్చు అని మనసుని సంసిద్ధం చేసుకుని రావాలి. ఆ సంసిద్ధం చేసుకుని వచ్చి డైవర్షన్స్ ఏ వస్తూ ఉన్నా వాటి వైపుకు వెళ్లకుండా కమ్ బ్యాక్ అని మనసుని కళ్ళెం పట్టుకు లాగుతూ ఉండాలి. కొంతకాలం అలా లాగిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఉండడం అలవాటు అవుతుంది. ఇక్కడ ఉండడం అలవాటయ్యి చమత్కారంగా ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉండడం మీద మనకంత కుతూహలం లేదు గనక ఏం చేస్తారు అంటే, ఉన్నట్టుగానే ఉండి నిద్రపోతూ ఉంటాం. శరీరం ఇక్కడే ఉంది, ఆ అగరబత్తులు వాసన రాదు,
బాగుందా అని అడిగే వాళ్ళకి సమాధానము చెప్పం మనం. కానీ అయిపోయింది. దీని నుంచి కూడా మనం మేలుకుని ఉండవలసినటువంటి అవసరం. ఎప్పుడు కుదురుతుంది ఇది? మొదట్లో ఇలా అభ్యాసం చేస్తే రోజు గంటన్నర వింటూ ఉన్న దాంట్లో 2 నిమిషాలు 3 నిమిషాలు మనకి కుతూహలంగా అనిపించి వినాలనిపించి దాంట్లో ఉత్కంఠో ఇంట్రెస్టో కలిగి కలిగిన తర్వాత విందామని మనసు కనిపించిన తర్వాత రాను ఇక్కడ ఉన్న పరిసరాలు వాతావరణం మర్చిపోతాం. దీనికి మనకు చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. క్రికెట్ చూసే పిల్లలు కానీ లేదా సంగీతం ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు సంగీతం వింటూ ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటారు, బ్రహ్మాండంగా ఆనందంగా వింటూ ఉంటారు, తన్మయమైపోయి పక్కనెవరో తట్టి లేపితే ఎక్కడున్నాను అని ఒక్క క్షణం మనకి గుర్తు రావడానికి సమయం పడుతుంది. అది సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, సినిమా కావచ్చు, మనకి ఇష్టమైన విషయం ఏదైనా కావచ్చు. అప్పుడప్పుడు గోడ మించి ఇటు అటు మాట్లాడుకునే వాళ్ళు కూడా పక్క నుంచి పాము ఎడుతుంటే గమనించకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి. ఇంట్రెస్ట్ లేకపోతే అన్నీ గుర్తొస్తుండే, ఎండగా ఉన్నట్టుంది, చెమట పడుతున్నట్టుంది, దోమలు వాలుతున్నాయి, ఈగలు వాలుతున్నాయి అని. ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే పక్క నుంచి పాము వెళ్ళినా కనపడదు. అంటే ఏం జరిగింది? బుద్ధిపూర్వకంగా కాకపోయినా ప్రయత్నపూర్వకంగా కాకపోయినా వాతావరణాన్ని మనం పట్టించుకోలేదు, అనాదరణ చేశాము, లెక్క చేయలేదు, నిర్లక్ష్యం చేశాము. ఈ స్థితి దేనికి రావాలి అంటే ఇంద్రియార్థాల పట్ల రావాలి. నా కన్ను చూడాలనిపించిన ప్రతిదాన్ని చూడ్డానికి వెళ్ళి, వినాలనిపించిన ప్రతిదాన్ని వినడానికి వెళ్ళి, ఏం వినాలనిపిస్తుంది? ఇలాంటి విషయాలు కాదు, చవకబారు జోక్స్ ఉంటాయి, టీవీలో వస్తూ ఉంటాయి, పిచ్చి గంతులు, ఆ వెనకాల 2 అర్థాల మాటలు, వీటిని వింటూ ఎంజాయ్ అని వాడుతూ ఉంటారు సాధారణంగా పదం. అసలు ఎంజాయ్కి అర్థం ఏం తెలుసండి? జాయ్ని కంటిన్యూషన్ ఎంజాయ్. ముందర నీకు జాయ్ తెలియాలి, ఆ జాయ్ని గుర్తు చేసుకుంటే వచ్చేది ఎంజాయ్. అది కాదు కదా. ఏమిటో ఎంజాయ్ అని అంటూ ఆ పిచ్చి మాటల మీద వినాలనే కుతూహలం చాలా కలుగుతుంది. అలా కన్ను, చెవి, ముక్కు, నోరు ఇలాంటివన్నీ ఏం చెబితే దాని మాట వినడానికి ముందుకు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నామో పట్టించుకుంటున్నాం. వాటిని పట్టించుకోకుండా ఉండగలిగితే అట్లాంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే మృత్యువుకి మృత్యు అవుతున్నాడు. మృత్యుం నమామ్యహం. మనం నృసింహస్వామికి చెప్తాం కదండి, జ్వలంతం సర్వతోముఖం భద్రం మృత్యుం నమామ్యహం. మృత్యువుకి మృత్యువైనటువంటి ఓ నృసింహస్వామి నీకు మేము నమస్కరిస్తున్నాము అంటుంది. మృత్యువుకి మృత్యువేమిటి అంటే ఏ రకంగా అయితే మృత్యువు శరీరాన్ని నశింపచేస్తోందో అదేవిధంగా జ్ఞానం కలిగితే జ్ఞానము మృత్యువుని నశింపచేస్తుంది. మృత్యువుకి మృత్యువెవరు? దేహానికి మృత్యువైతే మృత్యువుకి మృత్యువు జ్ఞానం. జ్ఞానం అన్నది కలిగి ఉంటే ఏమిటి జ్ఞానం? ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అండి, నా జ్ఞానం ఉందండి, అది కాదు. బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది. బ్రహ్మభూతా భవంతి అని మొదటి శ్లోకాల్లో చెప్పాడే, అటువంటి బ్రహ్మభూతులు అయ్యేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు మృత్యువుకి మృత్యు అవుతున్నాడు. అది లేనటువంటి వాడిని మృత్యువు శరీరాన్ని చంపేస్తోంది. శరీరాన్ని నశింపచేస్తే అదే మృత్యు అనుకుని వీడు చచ్చిపోతున్నాడు. నిజానికి వీడు చచ్చిపోవటల్లా శరీరం మాత్రమే చనిపోతుంది. వీడు అంటే ఒక జీవుడు అనమాట. జీవుడు చనిపోవటం లేదు, శరీరం నశిస్తోంది. కానీ శరీరం నేను అనుకున్నటువంటి జీవుడు తాను చనిపోతున్నాను అనుకుని చనిపోతున్నాడు. ఆ చనిపోవడం అన్నది లేకుండా ఉండాలంటే ఏం జరగాలి అంటే మృత్యువుని చంపాలి. మృత్యువుని చంపడం అంటే ఏమిటి? మృత్యువుకి మృత్యువెవరు? బ్రహ్మజ్ఞానం.
జ్ఞానవంతుడు మృత్యువుకి మృత్యువయి మృత్యువుని జయిస్తాడు. దీనికోసమే శివుని గురించి తెలుసుకోమని చెప్పి రోజు మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉంటారు అందరు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత. ఈ మంత్రం చాలామంది చదువుతూ ఉంటారండి, కానీ ఎక్కడ అవగ్రహం ఉందో అక్కడ పెట్టకుండా చదువుతూ ఉంటారు. అంచేత చాలా అపార్థం కూడా కలిగే అవకాశం ఉంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. మృత్యోర్ముక్షీయ మామృత, అది కలపకుండా ఉండడం మామృతాత్ అన్నదే కనపడుతూ ఉంటుంది కనుక అమృతం. మృత్యో ముక్షీయ, మృత్యువు నుండి నన్ను వెలువడిచి అమృతాత్ అమృతం వైపుకు వదిలిపెట్టు అని. కానీ దాన్ని ఆ అవగ్రహంలో కలిపన్నా చదవాలి, లేదా అమృతాతని విడిగా అన్నా చదవాలి. లేకపోవడం వల్ల మృతాతని చదువుతూ ఉంటారు. అందుకని మంత్రాలు చదివేటప్పుడు ఎవరైనా పెద్దల దగ్గర అర్థవంతంగా చదవడం నేర్చుకుని చదివితే మంచిది. లేకపోతే దేవుడు మంత్రాలు చదవకపోతే కోప్పడడండి, నమస్కారం చేస్తే చాలు సంతోషిస్తారు. త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసినా చాలు. తప్పు మంత్రాలు చదవకుండా ఉండడమే చాలా గొప్ప మంచి పని. కనుక మృత్యువుని తినేస్తుందిట. నైనం మృత్యురివాక్తి, వాళ్ళని నైనం మృత్యురివ అత్తి, మృత్యువునే మృత్యువులాగా తినేస్తుంది. ఏవం విద్వాన్యో వినిహంతి కామాన్, ఎవరికి జరుగుతుంది పని? మృత్యువు తినడం అన్నది ఎలా జరుగుతుంది? మృత్యువుకి మృత్యువు అవ్వడం ఎప్పుడు జరుగుతుంది అంటే విద్వాంసులు అయినప్పుడు మాత్రమే ఏం జరగాలి? వినిహంతి కామాన్, కోరికలని వాళ్ళు నిహతం చేసినప్పుడు, కోరికలని చంపినప్పుడు, కోరికలనొక్కటి చంపితే చాలు, ఆ కోరికల్ని చంపిన వాడు మృత్యువుకి మృత్యువు అవుతాడు. కోరికల్ని చంపడం అంటే మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో బతకద్దని చెప్పలేదు,